హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వము ఏప్రిల్ నెలలో అయితే వివిధ రకాల ప్రభుత్వ పథకాలు అయితే రిలీజ్ చేసింది. అలానే మే నెలలో కూడా అమలు చేయబోతున్నటువంటి ప్రభుత్వ పథకాల గురించి మీకు పూర్తిగా వివరాలు అయితే అందిస్తాను. సో ఏ తేదీల్లో ఏ పథకం అనేది రిలీజ్ కావడం జరుగుతుంది, ఎవరికి వస్తుంది, ఈ యొక్క పథకాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఏ విధంగా చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇలా పూర్తిగా సమాచారం అనేది అందిస్తాను ఒక్కో పథకానికి సంబంధించి. మీకు ముందుగానే చెప్తున్నాను, ఏ పథకాలు అనేటివి మే నెలలో ఉండబోతున్నాయి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే, సో కొత్తగా వితంతువుల పెన్షన్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉంది. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉంది. మత్స్యకార భరోసా పథకానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉంది. డ్వాక్రా మహిళలకు సంబంధించి అభయ హస్తం మీద ఒక అప్డేట్ అయితే ఉందన్నమాట. అలానే ఇళ్లకు దరఖాస్తులు చేసుకున్నటువంటి వారికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఉంది. సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. సో ఈ యొక్క పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎవరనేది మీకు ఆల్రెడీ కొంతమందికి తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళకి కూడా నేను మీకు వీడియోలో అయితే చెప్తాను పథకం గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. సో మీరు వీడియోని పూర్తిగా చూసి మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అనేవి మీకు ఈ విధంగా వివరంగా వీడియో రూపంలో అయితే అందించడం జరుగుతుందన్నమాట. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ముందుగా మీరు చూసుకున్నట్లయితే, సో ప్రతి నెల కూడా మనకు పెన్షన్ల పంపిణీ అనేది మే మొదటి వారంలోనే మనకు యాజ్ టీజ్గా ఎవ్రీ మంత్ అయితే ఇస్తూ ఉంటారనమాట. మే మొదటి వారంలోనే పెన్షన్ పంపిణీ అయితే ఉందండి. మే 1, 2 తేదీల్లో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అనేది తీసేసుకోండి. మే 1, 2 తేదీల్లో ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తారు కాబట్టి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో సో మీరందరూ కూడా పెన్షన్ అనేది తీసుకోండి అనమాట. అలానే ఇక్కడ ముఖ్యంగా మరొక సమాచారం ఏంటంటే, పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లకు అవకాశం అయితే ఇచ్చారు. సో ఈ కొత్త పెన్షన్లకు ఎవరికి అవకాశం ఇచ్చారనేది ఒకసారి చూసుకున్నట్లయితే, స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లు అనమాట. ఈ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైనా చనిపోయినట్లయితే, ఆ పెన్షన్ చనిపోయినటువంటి వ్యక్తికి భార్య కనుక ఉండినట్లయితే వారి పేరు మీద పెన్షన్ కనుక మార్చినట్లయితే దాన్ని స్పోర్ట్స్ కేటగిరీ కింద ప్రభుత్వం అయితే కన్సిడర్ చేస్తుంది. ఈ పెన్షన్లకు సంబంధించి మే నెలలో మే 10వ తేదీ లోపల దరఖాస్తులు అనేవి చేసుకోవాలి. అంటే ఈ మే నెలలో లబ్ధిదారుడైతే పెన్షన్ తీసుకోకుండా ఉండాలి, ఆయన చనిపోయి ఉండాలన్నమాట పెన్షన్ తీసుకునేటువంటి వ్యక్తి. ఓకేనా? సో ఇలా ఉండి భార్య కనుక ఉండినట్లయితే భార్య పేరు మీదకి పెన్షన్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే దాన్ని స్పోర్ట్స్ కేటగిరీ కింద అయితే తీసుకుంటారనమాట. ఈ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి భర్త మరణించినటువంటి డెత్ సర్టిఫికేట్ మీరు త్వరగా తెచ్చుకోవాలి. మే 15వ తేదీ లోపల, ఓకేనా, లాస్ట్ డేట్ మే 15వ తేదీ లోపల మీరు దరఖాస్తులు చేసుకున్నట్లయితే మీకు పెన్షన్ అనేది జూన్ నెలకైతే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఈ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన పెన్షన్లకు దరఖాస్తుల ప్రక్రియ అనేది జరుగుతుంది. అలానే రాష్ట్రంలో జూన్ నెలలో అయితే కూటమి ప్రభుత్వము వితంతువుల పెన్షన్స్ అనేటివి ఇస్తామని చెప్పి ప్రకటించిందండి. జూన్ 12వ తేదీన వితంతువుల పెన్షన్లు అనేటివి ఇస్తామని చెప్తుందన్నమాట. అంటే ఇక్కడ ముఖ్యంగా రాష్ట్రం యొక్క డేటా ప్రకారము, సో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారుల యొక్క వివరాలు సేకరించినప్పుడు, అంటే గతంలో లబ్ధిదారుల యొక్క వివరాలు ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే 1,53,000 మందికి అయితే మేము పెన్షన్స్ అనేటివి ఇస్తాము వితంతువులకు సంబంధించి. జూన్ 12వ తేదీన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఆ సందర్భంగా అయితే మేము వితంతువులకు అవకాశం అయితే ఇస్తాము. సో వారి నుంచి ఈ యొక్క దరఖాస్తుల ప్రక్రియ సేకరించడము మరియు కేవైసీ కొరకు లిస్టు రిలీజ్ చేయడం, అంటే ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పి అయితే ప్రకటిస్తుందన్నమాట. కాబట్టి ఎవరైతే వితంతువులుగా గతంలో దరఖాస్తులు చేసుకొని ఇంకా పెన్షన్ పొందుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఇక్కడ మే నెలలో అయితే కేవైసీ వేయాల్సి ఉంటుంది, లేదా ప్రాపర్గా డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట గ్రామ వార్డు సచివాలయంలో. ఈ యొక్క అప్డేట్ అయితే ఉందండి వితంతువులకు సంబంధించి. అంటే కొత్త పెన్షన్లకు వితంతువులకు అవకాశం అయితే ఇచ్చారనమాట. అలానే మరొక సమాచారం ఏమని వినిపిస్తుందంటే, ఇప్పుడు ఈ వితంతువుల పెన్షన్స్ అనేటివి ఇచ్చేసిన తర్వాత దివ్యాంగులకు అవకాశం కల్పిస్తామని చెప్తున్నారు. ఒక్కొక్క కేటగిరీ వైజ్గా అయితే పెన్షన్లకు అవకాశం ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తోంది. సో ఇలా పెన్షన్లకు సంబంధించి మాత్రము పెన్షన్ పంపిణీ ఉంది. స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన పెన్షన్లకు అప్లికేషన్స్ తీసుకుంటారు. అదేవిధంగా జూన్ నెలలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్లకు సంబంధించి మే నెలలో లిస్ట్ రిలీజ్ చేసేసి కేవైసీ తీసుకుంటారు. ఇలా ఈ మే నెలలో పెన్షన్లకి రిలేటెడ్గా ఈ అప్డేట్స్ అయితే ఉన్నాయండి. ఓకేనా? సో మీకు ఇన్ఫర్మేషన్ ఇప్పుడైనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.
ఇక చూసుకున్నట్లయితే ఈ మే నెలలోనే అమలు అవబోతున్నటువంటి మరికొన్ని పథకాలు ఒకసారి చూద్దాము. సో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎవరైతే అభయ హస్తం ఓకేనా, అభయ హస్తానికి సంబంధించి గతంలో లబ్ధిదారులు ఎవరైతే డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలు ప్రీమియం కట్టి కనుక ఉండినట్లయితే సో వాళ్ళు 365 రూపీస్ అనేది సో ఇక్కడ ప్రతిరోజు కూడా రూపాయల లెక్కనైతే కట్టుకుంటూ వచ్చారనమాట. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళలు వారికి ప్రభుత్వం కొంత డబ్బులను యాడ్ చేసేసి ఆ అభయ హస్తం డబ్బులు ఎంత కట్టుంటారో దానికి డబుల్గా అమౌంట్ అనేది రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇది మహిళా సంఘాలకు సంబంధించి అయితే రావడం జరుగుతుంది. డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో సో వారికైతే రిలీజ్ చేయబోతుంది. దాదాపు 22 లక్షల మంది అయితే ఈ అభయ హస్తంలో అయితే ఈ యొక్క అమౌంట్ అనేది కట్టినట్లయితే ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. రీసెంట్ న్యూస్ కూడా ఇదేనండి. డ్వాక్రా మహిళలకు సంబంధించి అభయ హస్తం డబ్బులు అయితే రిటర్న్ చేయబోతున్నారు అనే సమాచారం అయితే మనకు రావడం జరిగింది. సో మీరు న్యూస్లో కూడా చూడవచ్చు అనమాట. సో మీరు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయవచ్చు, డ్వాక్రా మహిళలకు అభయ హస్తం డబ్బులు ఇస్తున్నారని చెప్పి సెర్చ్ చేయండి, వస్తాయి, వీడియోస్ కూడా వస్తాయి. సో అఫీషియల్ న్యూస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా మరొక సమాచారం ఏ విధంగా ఉందంటే తల్లికి వందనం పథకం అనేది జూన్ 12వ తేదీనే రావడం జరుగుతుంది. సో ఎందుకు జూన్ 12వ తేదీన రావడం జరుగుతుందంటే సో ఆ రోజు స్కూల్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. సో విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతుంది. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము కిట్ అనేది ఇస్తుంది అనమాట. అంటే స్కూల్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఆ కిట్ ఇస్తుంది. అదేవిధంగా ఈ యొక్క డీబీటీ విధానంలో తల్లికి వందనం పథకానికి సంబంధించి లబ్ధిదారులకు ఎవరైతే విద్యార్థి యొక్క తల్లి ఉంటారో వారి యొక్క ఖాతాల్లోకి అయితే 13,000 రూపాయలు నేరుగా వారి యొక్క ఖాతాల్లోకి అయితే చేర్చుతుందన్నమాట. సో 15,000 రూపాయలు కదా వచ్చేది, 13,000 రూపాయలు ఎందుకు ఇస్తున్నారంటే మిగతా 2,000 వచ్చేసి కళాశాల లేదా పాఠశాల నిర్వహణ కోసం అయితే యూజ్ చేసుకుంటారండి. కాబట్టి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి మే నెలలో ఏం అప్డేట్ ఉందంటే ఎలిజిబుల్ లిస్ట్ అనేది వస్తుంది. ఎలిజిబుల్ లిస్ట్ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క పేరు అనేది అంటే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి దాంట్లో మీ పేరు ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఎన్బి పోర్టల్లో అయితే మనకు అప్డేట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. అప్పుడు మనం చెక్ చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇలా తల్లికి వందనం పథకానికి సంబంధించి మే నెలలో ఎలిజిబుల్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. జూన్ 12వ తేదీన తల్లుల యొక్క ఖాతాల్లోకి అయితే 13,000 రూపాయలు కూటమి ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరుగుతుంది అనమాట. సో ఇదొక అప్డేట్ తల్లికి వందనం పథకానికి సంబంధించి. నెక్స్ట్ మత్స్యకార భరోసా. మత్స్యకార భరోసా అంటే ఏంటంటే రాష్ట్రంలో మత్స్యకారులు అంటే చేపలు పట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి అయితే జీవనోపాధి చేపల వేట నిషేధిత కాలం అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఈ సమయంలో వాళ్ళు జీవనోపాధి కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వారికి ఆర్థిక సహాయం కింద 20,000 రూపాయలు అయితే ఇస్తారనమాట. ఇది కేవలము సంప్రదాయ మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి మరియు సముద్రంలో చేపలు వేట చేసేటువంటి వాళ్ళకి సంబంధించి చెరువులు, నదులు, కాలువల్లో చేపలు వేట చేసే వారికి సంబంధించి మరియు మత్స్యకార సంఘ సభ్యులకు అదేవిధంగా ప్రభుత్వంచే గుర్తించబడినటువంటి మత్స్యకారులకు సంబంధించి అయితే ఈ డబ్బులు అనేటివి రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా. మత్స్యకార భరోసా ఖచ్చితంగా ఇక్కడ ఫిషరీస్ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట వాళ్ళ దగ్గర. ఆ సర్టిఫికేట్ కనుక ఉండినట్లయితే మీరు దరఖాస్తులు చేసుకున్నట్లయితే మీకు 20,000 రూపాయలు ఈ చేపల వేట నిషేధిత కాలంలో అయితే రావడం జరుగుతుందండి. ఇది మే నెలలోనే వస్తాయన్నమాట ఈ పథకానికి సంబంధించి. ఓకేనా. సో ఇలా చేపల వేట చేసేటువంటి వాళ్ళకి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే పథకాలను అందించడం జరుగుతుందన్నమాట. సో ఈ పథకాలే కాకుండా ఇంకా మనకు కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి ఒకసారి చూసుకున్నట్లయితే హౌసింగ్ సంబంధించి అంటే రాష్ట్రంలో ఎవరైతే ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పి ఉందన్నమాట. ప్రధాన్ మంత్రి అర్బన్ మరియు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్. సో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్కి సంబంధించి రీసెంట్గా దరఖాస్తులు చేసుకున్నటువంటి వారి యొక్క వివరాలన్నింటినీ కూడా సో కూటమి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి అయితే పంపించిందనమాట. ఆవాస్ ప్లస్ యాప్ ద్వారా అక్కడ ఎలిజిబుల్ అయినటువంటి వారి యొక్క లిస్టుకి సంబంధించి వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. యాక్చువల్గా ఈ ఏప్రిల్ నెలలోనే లిస్ట్ అనేది రావాలండి. లిస్ట్ అయితే ఇంకా అప్డేట్ కాలేదని సమాచారము. మే నెలలో అయినా రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయా అంటే ఉన్నాయండి. మే నెలలో లిస్ట్ అనేది వస్తుంది. లిస్ట్ వచ్చినప్పుడు మీరు ఈ బెనిఫిషరీ సెర్చ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా అయితే సెర్చ్ చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీకు ఇల్లు శాంక్షన్ అయిందా లేదా అనే దానికి సంబంధించి. సో ఇలా ఇల్లు శాంక్షన్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి ప్రభుత్వము 2,39,000 రూపాయలు అయితే కేంద్రం మరియు రాష్ట్ర వాటాలు కలిపి అయితే రావడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క అప్డేట్ కూడా ఉంది మే నెలకు సంబంధించి. ఇవే కాకుండా మరికొన్ని పథకాలు కూడా ఉన్నాయి. రేషన్ పంపిణీ కూడా జరుగుతుంది. అదేవిధంగా పిఎన్జి గ్యాస్ కనెక్షన్స్ అనేవి తీసుకుంటారని చెప్పి సమాచారం. ఇలా చాలా పథకాలు కూడా ఉన్నాయండి. అయితే ఖచ్చితంగా వచ్చేటువంటి అప్డేట్స్ మాత్రం ఇక్కడ నేను మీకు వీడియోలో క్లియర్గా చెప్పాను అనమాట.
కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి, జస్ట్ న్యూస్ లాగా అయితే ఉన్నాయన్నమాట. ఖచ్చితమని చెప్పలేము. ఇక్కడ నేను చెప్పినటువంటి స్కీమ్స్ మాత్రం ఏదైతే పీడిఎఫ్ అయితే ఇచ్చానో ఆ పీడిఎఫ్‌లో ఉన్నటువంటి ప్రతి స్కీమ్ కూడా రిలీజ్ అవుతుంది. అందువల్ల క్లియర్‌గా ఒక పీడిఎఫ్ అనేది రెడీ చేశానన్నమాట మీకోసము. సో, కాబట్టి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అనేవి మీరు క్లియర్‌గా ఎవ్రీ మంత్, అదేవిధంగా మనకు ఎవ్రీ డే కూడా వచ్చేటువంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకోండి. డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అందించాను. టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వండి. మీకు అప్డేట్స్ అన్నిటిని కూడా ముందుగా షేర్ చేసి పెడతానన్నమాట. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో, ఇంపార్టెంట్ అప్డేట్‌తో మీ ముందుకైతే వస్తాను.